అయితే రాజకీయ లీడర్లు సినిమాలోళ్ళు పెద్ద పెద్దోళ్ళు ఎటన్నా గరిబోల కాడికి పోయినప్పుడు ఏం చేస్తారోళ్ళ అలా కాడికి పోయి భుజం మీద ఇట్లా చేసినట్టు చేసి ఫోటో దిగుతారు. లేకుంటే చీపురు కట్టతో నీ రోడ్డు ఉడిచినట్టు చేస్తారు. ఫోటో దిగుడు అయిపోయాక ఆ చీపురును పక్కకు పడేస్తారు. గిసొంటి మస్తు చూస్తాం. అంటే అవన్నీ పోజుల కోసం చేసే పనులు అన్నట్టు. గట్ల నేనుల్లా ఓ కూర్లే ఒక పెద్ద మనిషి ఫోటో కోసం పెద్ద పని పెట్టుకున్నాడు. కానీ అతనికి ఏమైందో చూడాలా, మీరు చూడు దబ్బున. అయితే ఈడ మట్టి పని చేసే ఆయన చూస్తారా, మంచిగా ఇస్త్రీ చేసిన తెల్ల బట్టలల్లా మట్టి పని చేస్తాడంటే ఖచ్చితంగా కూలైన మాత్రం కాదని అనిపిస్తుంది కదా. నిజమే, కూలైన కాదు, ఏదో సామాజిక కార్యకర్తనట. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఒక ఊర్లే గుడి కడతా అంటే ఈ పెద్ద సార్ అడిగిపోయిండు. నేను సైతం మట్టిని బొత్తా గమాలెత్తుతా మంచు నన్ను రుజువు చేసుకుంటా అనుకుంటా ముంగడ పడ్డాడు. కాకపోతే రోజంతా చేసేదందుకు కాదు, ఫోటో కోసం ఆ ముచ్చట సారే చెప్పిండు. ఒక గమేలలా మట్టెత్తి పోసిండు, ఫోటో కూడా పడ్డది. ఆడికి అయిపోయింది కదా, ఏ ఫోటో మంచిగా రాలే, పోజు మంచిగా పెట్టలే, మళ్ళీ గమేలు ఇయ్యి మళ్ళీ పోజు కొడతా అన్నాడోళ్ళ. మీరే నూరి మంచిగా అటెన్కి ఏమైందో చూడాలి. అబ్బర బిడ్డో లటుక్కుమని పడ్డాడు కదా మనిషి. ఇంతకు ఉండడా లేడా సారు? ఓ కార్యకర్త సారు, ఈడి కనబడతలేడు కదా. ఇప్పుడు ఈయన చేయబట్టి ఈ కూలోళ్లకు డబల్ పని, లోపలికెళ్ళి లాబట్టి బయట పడేయాలి. కొందరు రాజకీయ లీడర్లు బయట ముత్తంత పేరున్నోళ్ళు వీళ్ళు వాళ్ళు చేసే కథ గిట్టుంటది. ఏమన్నా పర్ఫార్మెన్స్లు ఇస్తారా పేపర్ల టీవీలలో పడేదందుకు? కానీ ఇప్పుడు ఏమాయే, ఫోటో కోసం తండ్లాడితే ఈయన ఫోటోకే దండ పడేటట్టు అయిపోయాని అంటారు. ఏం పబ్లిసిటీ పిచ్చో ఏం పాడపో. అసలు మంచి చేయాలనుకున్నాడు 10 మంది చూడాలని అసలు అనుకోనే అనుకోడు. ఫోటోలు వీడియోలు అవసరమే లేదు, అంతేనా కాదా?